హిమ్రాతుగా ఫుల్ కుషున్నావు. ఇవాళ మన స్కూల్ ఫ్రెండ్ పుల్కాగాడు కలిసిండ్రా. పుల్కాగాడు కట్టెపుల్ల లెక్కుంటాడు సుల్లిగాడు. ఆంతో స్కూల్లో నేను మస్తు ఆడుకున్నా. కట్టెపుల్ల కాదురా, ఇప్పుడు ఆడు పైల్వాన్ అయిండు. జిమ్ లో ట్రైనర్ అంట. జిమ్ లో ట్రైనరా? సుల్లిగాడు బక్క పీస్ నుండి పైల్వాన్ అయిండు అన్న మాట. అలే ఇచ్చుకుల్ దోస్తులతో కలవక చాలా రోజులైందిలా. అందరినీ పిలిచి చిట్టింగ్ చేద్దాం. అవురా, నాగిట్ల ఇలా పొద్దుగాల స్కూల్ టీచర్ తో తన్ను తిన్నట్టు కలవడ్డది. తర్వాత మెడికల్ షాప్ కి పోతే స్కూల్ ఫ్రెండ్ గారు కలిసిండు. అయితే అందరినీ పిలుద్దాం రా. ఫోన్ చేసి రమ్మంట. ఎంతమంది వస్తారో చూద్దాం. లేచినావు ఆ రోజు సుల్లిగా? టైం అవుతుందో తెలుసా? మెడికల్ షాప్ కి పోయి పారాసిటమాల్ గోళీ తీసుకురా పో. నువ్వంతా మర్యాదగా చెప్తే పోకుండా ఉంటానా? సరే పోతాది, పైసలి. అంకుల్ ఒక కాండమి. కాండమా? చిచి, కాండం కాదు, క్రోసింగ్ గోలీ. మరి ఇందాక కాండం అన్నావు. అబ్బా, మన బ్యాచ్ ని చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయిరా. అవరాతుగా నిజమే చెప్పినావు. మనం మన లైఫ్ లో మస్తు బిజీ అయిపోయినాం. ఎవ్వరితో కలవడానికి టైం ఉంటలేదు. చాలా సంవత్సరాల తర్వాత కలిసినాం. ఇలా గుద్దవాలుగా దాగి ఫుల్ ఎంజాయ్ చేద్దాం రా. సిద్ధుగాడు గుర్తుండా? సాలేగాడు క్లాస్ లో మన అందరి గుద్ద వల్ల కొట్టినాడు. ఆ గలీజ్ బాడుకోగానే ఎవరు మర్చిపోతారా? సాలేవాడు నా గుద్ద గిట్లా వల్దెంగిండు. నేను కూడా గుద్ద వల్దెందాం అనుకున్నా. కానీ ఆ సుల్లిగాడు మధ్యలోనే స్కూల్ మానేసిండు. ఎందుకు మానేసిండో అర్థమే కాలే నాకు. ఆడు స్కూల్ మధ్యలో మానేందుకే కారణమైన స్టోరీ నేను చెప్తా. ఏం రాతుగా నీ ఆతులు ఎంతవరకు పెరిగినాయి? బానే పెరిగినాయి. వచ్చి లెక్క పెడతావా? సాలే, నాకెదురు సమాధానం చెప్తావా? కొడుతున్నావేంద్రా? నువ్వు చెప్పిన దానికి ఆన్సర్ ఇచ్చినా కదా, చెప్పొద్దట్లా. అరే నీ బాక్స్ లో ఏముందిరా? పప్పన్నం. అరే కార్తీక్, పోయాను బాక్స్ గుంజుకోరా. అమ్మ బాబాయ్. అరే బాడుకో, బాక్స్ నువ్వు దిగిపోతే నేనేం తినాలి? సిద్ధుగానికి ఎదురు సమాధానం చెప్పినందుకు ఇయ్యాల నీకు ఉపవాసం. మంచిగా చెప్తున్నా, నా బాక్స్ నాకు ఇచ్చాయి. మొడ్డవియ్య దింగై. ఆఖర్ సార్ అడుగుతున్నా, ఇస్తావా లేదా? సిద్ధుగానికే దమ్కియా? ఇయ్యకపోతే ఏం బిక్తారా ఆతు? నీ పేరు సార్కి చెప్తా. అరే ఆతుగా, నువ్వు ప్రిన్సిపల్ కి పోయి కంప్లైంట్ చేసినా నా ఆతు కూడా వీకలాడు. గుద్దా మూసుకొని దెంగై. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్, సిద్ధు అనే సుల్లిగాడు నా టిఫిన్ బాక్స్ గుంజుకుంటు సార్. అడిగితే అయ్యా దెంగి అంటుండు. అరే బాడుకో, ఇంత చిన్న విషయానికి నా దగ్గర వచ్చిన కంప్లైంట్ ఇయ్యనికే పోయి మీ క్లాస్ టీచర్ కూడా ఇచ్చుకోపో. ఆడే సాలేగాని గుద్దవల్ల కొడతాడు. నేను క్లాస్ టీచర్ కే కంప్లైంట్ ఇస్తా అన్నా సార్. కానీ వాడేమన్నాడంటే, నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చినా ఆ నాతో కూడా వీకలే అన్నాడు. అమ్మ బాబాయ్, అంత మాట అన్నాడా? ఇంకా చాలా అన్నాడు సార్. చెప్తే మీరు ఫీల్ అవుతారు మళ్ళా. ఏమోనాడో మొత్తం చెప్పు బే. బట్టతల ప్రిన్సిపల్ గాడు దువ్వెంతో దూసుకోలేడు గాని నా గుద్ద వల్ల కొట్టాడా? అంత సీన్ లేదానికి. నన్ను బట్టతల అన్నాడు. మీరు పెద్ద కంజూస్ గల్లంట. పొదుపు కోసం పెట్రోల్ కార్ల డీజిలేషన్ నడతారంట. పెట్రోల్ కార్ల డీజిలేషన్ ఏదిరా? ఏమో నాకే తెలుసు. ఆడన్నాడట్లా. అంతేకాదు, ఆడ స్కూల్లో జాయిన్ అయినప్పుడు సంది మీరు ఒకటే కోట్ వేసుకొని తిరుగుతున్నారంట. ఒక్కో కోట అది చినిగినాకనే ఇంకో కోట వేసుకుంటారట మీరు. నువ్వు ఆప్రో. ఇంకా ప్యూన్ సిద్ధు అనే స్టూడెంట్ గాని అర్జెంట్ గా నా రూమ్ లో తీసుకురా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే వచ్చిన వరో సుల్లిగా. ఆన్ బాక్స్ ఎందుకు గుంజుకున్నావు? పుట్టిగా ఏడిపించిన సార్, టైం పాస్. స్కూల్ కొచ్చి చదువుకోరా అంటే లంగపళ్ళు వేసి టైం పాస్ చేస్తావురా బాడుకో. రాతుగా నా ఫస్ట్ లవ్ గీత గుర్తుకొస్తుందిరా. అవు మస్తు లవ్ చేసినావు. ఆమె పిన్నులు, క్లిప్పులు, ఎంటికలు అన్ని దాబెట్టుకుంటుండే నువ్వు చూతగాని లెక్క. అవి నాతోన ఇంకా ఉన్నాయి. ఓఫో, నీది నిజంగా ట్రూ లవ్ రా. ఎంత ట్రూ అయితే ఏం లాభం రా? నా లవ్ మొడ్డ గుడిచింది కదా. అట్లెట్లా మొడ్డ గుడిచిందిరా? అసలు ఏమైందో జర చెప్పు మాకు. హాయ్ గీత. హాయ్ చందు. గీత, ఇవాళ నీ కోసం నీ ఇష్టమైన ఎక్కరి తీసుకొచ్చినా, తీసుకో. వావ్, ఎక్కరియా? థ్యాంక్ యూ చందు. గీత, ఇవాళ నీ కోసం చాక్లెట్ తీసుకొచ్చినా, తీసుకో. వావ్, ఐ లవ్ చాక్లెట్స్. థ్యాంక్ యూ చందు. గీత, నీకొక విషయం చెప్పాలి. ఏంటది?
ఐ లవ్ యూ గీత. లవ్ యూ టూ చందు. అరే వా, ఒక్క చాక్లెట్ ఇచ్చి పొరి పటాంచినావురా, గ్రేట్ రాబాయ్ నువ్వు. ఇద్దరు ఒప్పుకున్నాక వాళ్ళ ప్రాబ్లం ఎట్లా వచ్చిందిరా? గాచారం గుద్ద దగ్గితే గాడిది కూడా తన్ని పోతుందంట. హాయ్ చందు. ఏంది గంగా ఇక్కడెందుకు రమ్మన్నావు? చందు, ఐ రియల్లీ లవ్ యూ చందు. లవ్వా? యు లవ్ మీ? ఎస్, ఐ లవ్ యూ టూ చందు. చందు, గీత. అరే ఓ సుల్లిగా, అక్కడ నా కైలు చెప్పి ఇక్కడ గంగ కైలవి చెప్తావా? చచా, నేనేం చెప్పలే. నువ్వు చెప్పినావు, నేను నిన్న ముడ్డగుడిగా బ్రేకప్. గంగా ఐ లవ్ యూ చెప్పుడేందో, అదే టైంలో గీత చీనుడేందో, నాలో ఒక్క రోజులోనే మొడ్డ గుడిచుడేందో, అంతా గాచరం కాకపోతే ఏందిరా? అవురా, నీ స్టోరీ ఇంటుంటే నీ గుద్దల గాచరం గట్టిగానే ఉండే. గాచరం కాదురా, రివెంజ్. రివెంజా? అవురా, రివెంజే. ఒకసారి నువ్వు శ్రీకాంత్ గారిని గుద్ద వలగొట్టినావు, గుర్తుందా? అవు, బాత్రూమ్ లేసి గుద్దంతా వలదగిన, ఆ ముఖం పైకన్ల గిట్లా ముంచిన. అది ఆడు మనసులో పెట్టుకొని కావాలని గంగకి నీతాన పంపించిండు, ఐ లవ్ యూ కూడా చెప్పించిండు. గీతకు కూడా నువ్వు పిలిచినావని అదే టైంలో నీ కాన పంపించిండు. కరెక్ట్ గా గీత వచ్చే టైంలోనే గంగనికి ఐ లవ్ యూ చెప్పింది. అది విన్న గీత నిజమే అనుకొని నీతో బ్రేకప్ అయిపోయింది. అట్లా నీ లవ్ మొడ్డగొడిచింది. సాలేగాడు అంత పని చేసిండా? అని గుద్ద మళ్ళా వలగొడతారా నేను? ఇప్పుడు ఆయన ఆట కూడా వీకలోను, ఆడు దుబాయ్కి పోయి సెటిల్ అయిండు. అరే బాడ్కో, ఈ విషయం నీకు ముందే తెలిసినా ఎందుకు చెప్పలేరా నాకు? నీ వల్ల ఒకసారి సార్తో నా గుద్ద వలిగింది, అందుకే చెప్పలే. నిజంరా, స్కూల్ టైంలో మనకు అసలు దిమాగే ఉండదు, ఏదైనా టక్ మని నమ్మేస్తాం. ఫ్లాష్ బ్యాక్. అరే ఆతుగా, గుద్ద వలిగింది సరిపోలేదారా? మళ్ళెందుకు వచ్చినావు? సరిపోలేరా, ఇప్పుడు రివెంజ్ తీసుకుంటా. పలగొట్టురా సలేగాండి. ఇంకోసారి సిద్ధుగాంతో పెట్టుకుంటే చెడ్డి తొడుక్కొని కూడా పనికి రాకుండా చేస్తా. నన్ను కొట్టి నీ రివెంజ్ తీసుకున్నావు, ఇప్పుడు ఈ ఆతుగాడు రివెంజ్ తీసుకుంటే ఎట్లుంటదో నీకు చూపిస్తా. యువర్ బ్యాడ్ టైమ్ స్టార్ట్స్. ఆ సాలేగాడు నీ గుద్ద కూడా వలగొట్టిండా? నలుగురు నేసుకొని వచ్చి కొడితే నాదే కాదు ఎవరిదైనా వలుగుతాయి. అయితే తర్వాత ఏం జరిగింది? అరే పవన్ గా, ఈ బాక్స్ తీసుకొని సిద్ధుగాని ముంగటికెళ్ళి పో. ఒకవేళ ఆడ ఆపి ఇంట్లో ఏముందని అడిగితే చికెన్ బిర్యానీ ఉందని చెప్పు. రే, బాక్స్ తీసుకుని ఎడబోతున్నావు బే? ఆగో, బాక్స్ లో చికెన్ బిర్యానీ ఉందన్నా, అదే తీసుకొని పోతున్నా. చికెన్ బిర్యానీయా? గుద్ద మూసుకొని బాక్స్ ఇచ్చి దెంగి, లేకపోతే నీ గుద్ద వల్ల కొడతా. తిండ్రా, హ్యాపీగా తిను. చికెన్ బిర్యానీ మస్తు టేస్ట్ ఉందిరా. ఒరే బాడ్కో, మాకు ఇవ్వకుండా ఒక్కరి దెంగి తినవైందిరా. తినేటప్పుడు మీరు గుర్తు రాలేరా నాకు? 1 2 3 స్టార్ట్. అరే, కడుపులో గిర్రని తిరుగుతున్నదేంద్రా? మాకు ఇవ్వకుండా తింటే దిష్టి దాకదా మరి? అర్జెంట్ గా వస్తుందిరా, నేనైతే పోతున్నా. అబ్బా, ఫుల్ రిలాక్స్ ఉంది ఇప్పుడు. నల్ల బంద్ అయితే ఇంకా రిలాక్స్ ఉంటది. అరే ఇదేంది నల్ల బంద్ అయింది? ఇప్పుడు నా గుద్దెట్లా కడుక్కోవాలి? అరే సిద్ధుగా, ఇప్పుడు బయటికి ఎట్లా వస్తావో నేను ఇట్లా చూస్తా. అరే, వీడు పైకంలోకి వెళ్ళి అర్ధగంట అయినా ఇంకా బయటికి వస్తాడేత్రా. మనకి ఇవ్వకుండా తిన్నాడు కదా, అందుకే అట్లయింది సుల్లిగానికి. నా డిష్ గట్టిగా తగిలింది. నా డిష్ తగిలితే ఎవడైనా మొడ్డ గుడవాల్సిందే. ఈడ కంపుకి కట్టుకోలేకపోతున్నా. ఈ నల్ల ఎప్పుడు వస్తుందో, నా గుద్ద ఎప్పుడు కడుక్కుంటున్నావు? అరే మామా, గుద్ద కడుక్కోనిక నీళ్ళు లేకుండా చేసి ఏం ఐడియా చేసినవరా? గుద్ద కడుక్కోకుండా ఆడు బయటికి ఎట్లా చుండు మామ? మళ్ళా బ్యాగ్ లో మధుగాన్ బుక్. అరే, నేను హోంవర్క్ చేసిన బుక్ కనిపిస్తలేదురా, ఎవడో దెంగిపోయినట్టున్నాడు. బుక్ దెంగిపోయారా అనుకున్నా.
ఇందాక నీ బ్యాగ్ కడ సిద్ధుగాని చూస్తుండే ఆడేం చేస్తుండో నాకు అర్థం కాలే, అందుకే గమ్మునున్నా. కానీ ఇప్పుడు తెలిసింది నీ బుక్ ఆడే దెంగిపోయినాను. సిద్ధుగాడు దెంగిపోయిండా? పోయాను గుద్ద వల్ల కొడతా. ఏమైనా చేసుకో గాని నా పేరైతే బయట చెప్పకు, లేకపోతే ఆడొచ్చి నా గుద్ద వల్ల కొడతాడు. సార్ ఎందుకు వచ్చిండు? సార్ ఈడే నా బుక్ దెంగిపోయిండు, గుద్ద వల్ల కొట్టు సుల్లి అంది. అమ్మ బాబాయ్! ఏయ్ నీ బుక్ నేనెందుకు దెంగిపోతా బే, ఏం నకరాలా? సార్ కావాలంటే ఈ సుల్లిగాని బ్యాగ్ చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. రోయ్ బ్యాగ్ ఇరా. అమ్మ బాబాయ్! చూసినావా సార్ నా బుక్ ఈ సుల్లిగడ్డ దెంగిపోయిండు. క్లాస్ రూమ్ లో దొంగతనాలు చేస్తావరా బాడుకోవు? మధుగాన్ బుక్ నా బ్యాగ్ లెట్ వచ్చిందిరా. నువ్వే కదా టైం చూసి అందరి బుక్ దెంగిపోతా అన్నావు, ఆన్ బుక్ కూడా నువ్వే దెంగిపోయినావు. ఇప్పుడేం తెలియనట్టు నకరాలు దెంగుతున్నావు. అరే నిజంరా, నేను ఎవరి బుక్కులు దెంగిపోలే. అరే బాడుకో, నువ్వు ఎంత లంగగానువో మాకు తెలియదా? మా బుక్కులు వీటిలో నువ్వే దెంగిపోయినావు లే అప్పుడు. అమ్మ బాబాయ్! అరే ఈయన గుద్ద మనం వల్ల కొడదాంరా. అరే అతుగా నెక్స్ట్ ఏమైందో చెప్పురా. ఆ సిద్ధుగాడు గుద్దెట్లా కడుక్కుండు, బయటికి ఎట్లా వచ్చిండు చెప్తా ఇనుర్రి. అరే ఎవరైనా వచ్చి నీళ్ళు ఇయ్యండ్రా, లేకపోతే మోటార్ అయినా వేసి ట్యాంక్ నింపడరా, నా గుద్ద మొడ్డ కొడుస్తుంది ఈడ. ఇప్పుడు ఇంకా గుద్దల్దామవుతుంది, చూసుకో బిడ్డ. అరే ఎవర్రా లోపల, బయటికి రారా. అమ్మ బాబాయ్! ఎవర్రా మొడ్డగాడు, పోయి ఇప్పుడే రావాలనా? గంట సేపటి నుంచి ఏం చేస్తున్నారా లోపల? బయటికి వస్తావా లేకపోతే డోర్ కాడనే ఉచ్చబోయాలనా? ఈడ నీళ్ళు లేక నేను ఏడుస్తుంటే ఈడొచ్చి ఉచ్చబోస్తాడంట. అరే సుల్లిగా బయటికి వస్తావా ఉచ్చబోయాలనా? ఏయ్ దెంగేవే దెంగే, నడేడుకెళ్ళి. నన్నే దెంగే అంటే వారా, ఇక చూసుకోబే. సాలేగాడు నిజంగానే ఉచ్చబోసి వాడు దెంగిండు. అరే జల్దీ బయటికి రారా, నాకు దొడ్డికి వస్తుంది. అమ్మ బాబాయ్! ఇడ నీళ్ళు వస్తలేవరా, దొడ్డికి కూర్చొని ఏం చేస్తావు? నీళ్ళు వస్తలేవా? మన నీళ్ళు రాకపోతే నువ్వెట్లా కూర్చున్నావురా బాడుకో, నాకే చోలా పువ్వు పెడుతున్నావు అబే. నిజంరా వస్తలేవు, దెంగేడికెళ్ళి నా గుద్దల్దాం చేయ, అసలేట గుద్ద ఎండిపోతుంది. నేను ఇన్నే ఉంటే అందరు వచ్చి గుద్దల్దాం చేస్తుంటారు. గుద్ద కడుక్కోవాలంటే ఒక్కటే ఆప్షన్, నా ఉచ్చ ఈ చెంబులో పోసి దాంతో కడుక్కుంటా. పిత్తుగా నువ్వు కూడా ఏం తక్కువ కాదురా. అమ్మ బాబాయ్! అలే ఇదేంది, ఎవరో నా బుక్కులు పెన్నులు దెంగిపోయిందో. ఏమరా పిత్తుగా నీ కడుపు ఎట్లుంది, బాగా విత్తుతున్నావా లేదా? నా బ్యాగ్ లకెళ్ళి బుక్కులు పెన్నులు ఎవరు దెంగిపోయిల్లో చెప్పండి, లేకపోతే మొడ్డ కులిపెచ్చా. ఎవరు దెంగిపోయినో మాకేం తెలుసురా, చూతియే పోయి దోలాడుకోపో దెంగి. మంచిగా చెప్తున్నా, నా బుక్కులు నాకు ఇచ్చేయాలి. పోబేపో, ఏండో ఓడగొట్టుకొని ఈడికొచ్చి అడుగుతున్నావు బిచ్చపోన్ లెక్క. ఉద్దా మోసుకొని దెంగి. ఇంత గట్టిగా విత్తినవేంద్రా? ఆపురా, లేకపోతే నీ పిత్తులతోనే చచ్చిపోయేటట్టున్నా నేను. నా బుక్కులు ఎవరు దెంగిపోయిలో చెప్పుల్లి, లేకపోతే పిత్తి పిత్తి ముద్దకులు పెచ్చా. అమ్మ బాబాయ్! నేనే దెంగిపోయినారా, ఇగో వాపస్ ఇచ్చేస్తున్నా తీసుకో. వాపస్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు విత్తినవరా? ఇంకో చాలి పిత్తుగా జోలికొచ్చే, నా పిత్తు వాచంతో మిమ్మల్ని ముద్దకులు పెచ్చా. వామ్మో, నీతో పెట్టుకుంటే న్యూక్లియర్ బాంబ్ తో పెట్టుకున్నట్టేరా. ఏంటి రమ్య అర్జెంట్ గా రమ్మన్నావు, ముద్దేమైనా పెడతావా? ముద్దు కాదురా బాడుకో, నీ గుద్ద వలగొట్టనికి వచ్చిన. అమ్మ బాబాయ్! నా గుద్ద వల్ల కొడతావా? ఎందుకు? నన్ను లవ్ చేస్తూ అక్కడ రేఖ ఐ లవ్ యూ చెప్తావా? ఏ అది నిజం కాదు, ఉట్టి బెట్టి చేసినా. నేను నిన్నే లవ్ చేస్తున్నా, ఆమె చేస్తలే. నీ బెట్టు గుద్దల మొడ్డ, నా ఫ్రెండ్ చెప్పిందే నిజమైంది. ఏం చెప్పింది నీ ఫ్రెండ్? నువ్వు నా మీద కూడా బెట్టు కట్టే ఐ లవ్ యూ చెప్పినావంట. అది నిజమే అనుకో, నేను చూతేదాని లెక్క కమిట్ అయిపోయినా. లేరమ్యా, నేను బెట్టేం కట్టలే, నీకు డైరెక్ట్ గానే ఐ లవ్ యూ చెప్పినా. నీ మాటలు నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. గుద్ద మూసుకొని దేంగేగా, బ్రేకప్ మనది. అమ్మ బాబాయ్! ఇంకోసారి నా జోలికి వచ్చినావంటే గుద్ద చేరేస్తా. నా లవ్ గిట్లా మొడ్డ గుడిచింది, ఎవడో కావాల్సుకొని నా మీద రివెంజ్ తీసుకుంటుండు. నేను ఈ స్కూల్లో మస్తు మందిని కొట్టినా, కానీ ఎవరు రివెంజ్ తీసుకుంటుండో అర్థమైతలే. నా దోస్తులు గిట్లా నా గుద్ద వాళ్ళు దెంగిర్రు. ఇక ఈ స్కూల్ ఉండడం మంచిది కాదు, ఈ స్కూల్ వదిలేసి నేను దెంగేస్తా, ఇక నాకు వద్దే వద్దు. అరే అతుగా స్కూల్ బంక్ కొట్టి సినిమా పోదాం రా. సరే పోదాం నడు, నాకు బి క్లాస్ లో ఇంట్రెస్ట్ వస్తలే. అరే అతుగా సినిమా పోనీకే పైసలున్నాయారా? లేవు. మళ్ళా పైసలు లేకపోతే ఎట్లా పోతాం రా? ప్రిన్సిపల్ సార్ తన తీసుకొని పోదాం. అమ్మ బాబాయ్! అరే సుల్లిగా ప్రిన్సిపల్ సార్ తానే అడుగుతావా? నీ గుద్దలా గులగుల పెడుతుందా రా తన్నులు తిన్నీకే?
అరే హౌలేగా సినిమా పోతున్నాం అంటే ఎవరైనా గుద్ద వాళ్ళు దిగుతారు. ఇట్లాంటప్పుడు వేరే స్టోరీ చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ అర్జెంట్ గా ఒక 500 సార్. పైసలు ఇవ్వాలనా? అవు సార్, మా నాయనమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ఊరికి పోవాలి, అందుకోసం అడుగుతున్నా, ఇవ్వండి సార్. నాయనమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా? అవు సార్, మా ఫ్యామిలీ మొత్తం పోయిర్రంట, నన్ను కూడా రమ్మని ఆఫీస్ కి ఫోన్ చేసిర్రు. ఇప్పుడు సడన్ గా పోవాలంటే నా తన పైసలు లేవు, మీరు ఇస్తేనే పోయేస్తా. సరే తీసుకో, మంచిగా పోయిరా. ఇగోరా పైసలు వచ్చినాయి, సినిమా పోదా, నడవర్రి. ప్రిన్సిపల్ గానికి గుణపం దించినావు కదరా. అరే అతుగా ఇక్కడ ఏం చేస్తున్నారా? మీ నాయనమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా, ఊరికి పోలే? మా నాయనమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది, అయితే ఇప్పుడు ఎందుకు పోవాలి సార్ నేను ఊరికి? నిన్ననే చచ్చిపోయిందని నువ్వే చెప్పినావు కదరా బాడుకో. నిన్న చెప్పుడేంది సార్? ఏమన్నా తాగొచ్చినావు ఆ స్కూల్ కి? నేను అసలు నిన్న స్కూల్ కే రాలే. అమ్మ బాబాయ్, స్కూల్ కే రాలేవో? కావాలంటే అటెండెన్స్ చెక్ చేసుకో. సునీల్ గారు నిన్న అత్తుగాడు వచ్చిండా స్కూల్ కి? రాలే సార్, మొడ్డగాడు అబ్సెంట్. అమ్మ బాబాయ్, చూసినావా సార్? నేను చెప్తే నమ్మతలేవు కదా నువ్వు. రేయ్, నీకు పైసలు గిట్లా ఇచ్చినా కదరా. సార్ నువ్వు ఈ మధ్య ఆఫీస్ రూమ్ లా కూర్చున్న జాగానే వండుకుంటున్నావా? నిన్న మేబీ వండుకున్నప్పుడు కలవడ్డదేమో, నాకు పైసలు ఇచ్చినట్టు, మా నాయనమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయినట్టు. నేను రాకపోయినా వచ్చిందని అనుకుంటున్నావు నువ్వు. మళ్ళా అవురా, ఈ మధ్య నేను కూర్చున్న జాగాలో వండుకుంటున్నావు, మేబీ కలనే కన్నా అనుకుంటా. అరే ఏందిరాను, ప్రిన్సిపల్ గానికే దించి పడదంగినావు. ఆతుగాడు అంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా స్కూల్ లైఫ్ అంటే అట్లనే ఉండాలి బే. మెమోరీస్ ఏం లేకపోతే యాద్ చేసుకోనికి ఏముంటది తర్వాత? అవరా హౌలేగాడైతే ఆ రూటే వేరు. రోయ్, క్లాస్ నడుస్తుంటే బయట ఏం చేస్తున్నారా? క్లాస్ లో బోర్ దిగుతుంది సార్, అందుకే బయటికి వచ్చిన. అమ్మ బాబాయ్, అయితే నీకు ఎంటర్టైన్మెంట్ కోసం క్లాస్ లో డీజే పెట్టించమంటావా? అట్లా పెట్టిస్తే నేను రోజు క్లాస్ లోనే కూర్చోటా, బయటికే వెళ్ళా అస్సలు. బాడుకో, ఇది స్కూల్ అనుకున్నావా, సినిమా హాల్ అనుకున్నావా? పో క్లాస్ లో అన్నాడు. మే ఐ కమిన్ సార్? లేట్ వచ్చినావేంద్రా? టైం అయితే అవుతుందో తెలుసా ఇప్పుడు? 12 అవుతుంది సార్. నీకు టైం అడగలేరా బాడుకో? టైం చూసి వచ్చినవా అని అడుగుతున్నా. నా వాచ్ లో టైం చూసి వచ్చినా సార్. అరే నీకు లోపల అలౌ చేయాలంటే నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పరా. మీరు ఏది అడిగినా చెప్పి పడదేంటా. వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ? పాస్. వాట్ ఈస్ హ్యూమన్ లైఫ్ సైకిల్? చాలా ఈజీ క్వశ్చన్ అడిగిరు సార్. మనం బండి నడపాలంటే ఫస్ట్ సైకిల్ అని నేర్చుకోవాలి. అమ్మ బాబాయ్, సైకిల్ మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హ్యూమన్ లైఫ్ సైకిల్ అంటే మనం నడిపే సైకిల్ కదరా బాడుకో. సైకిల్ అంటే అదే సార్, నేను కరెక్ట్ గానే చెప్పిన ఆన్సర్. ఇక లోపలికి రావచ్చా? నో, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తానే లోపల రానిస్తా, లేకపోతే దెంగై. సార్ మీకు నా ఆన్సర్ అర్థం కాలే అనుకుంటా, ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనిషి సైకిల్ వేసుకొని పనికి పోతాడు. అమ్మ బాబాయ్, సైకిల్ మీద సామాన్లు అమ్ముతాడు. సైకిల్ మీద ఇద్దరిని కూర్చొని పెట్టుకొని కూడా తోలొచ్చు. ఇంకా సైకిల్ కి లైసెన్స్ కూడా ఉండదు. ఒకప్పుడు పెళ్లిలా కట్నం కింద సైకిల్ ఇచ్చేటోళ్ళు. అవరా, నా పెళ్లిల గిట్లా కట్నం కింద సైకిల్ ఇచ్చిర్రు. ఇక లోపలికి రావచ్చా? అరే సుల్లిగా, నన్నే చూతేగాని చేసి లోపల రాని చూస్తున్నావారా? ఏం గుద్దల్దాం చేస్తున్నావు సార్? ఇప్పుడు లోపలికి రానిస్తావా లేదా? రానియా దెంగై. నో ప్రాబ్లం, పోయి వేరే క్లాస్ లో కూర్చుంటా. వేరే క్లాస్ లో పోయి కూర్చుంటావా? ఏమరా మతుండే మాట్లాడుతున్నావా? బయట తిరిగితే ప్రిన్సిపల్ గారు గుద్ద వాళ్ళు దిగుతాడు, అందుకే వేరే క్లాస్ లో పోయి కూర్చుంటా. ఏ క్లాస్ లో పోయి ఆ క్లాస్ లో కూర్చోనికే ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావారా? సరే వచ్చి కూర్చో లోపల. వద్దు సార్, నేను పోయి నా క్లాస్ లోనే కూర్చుంటా. నీ క్లాస్ లో పోయి కూర్చుడేంద్రా? అంటే ఇది నీ క్లాస్ కాదా? కాదు సార్, నాది 9th క్లాస్. అమ్మ బాబాయ్, ఇట్లా పోతుంటే మీరు కనిపించిర్రు, జర మీతో టైం పాస్ చేసి పోదామని ఆగిన. నన్నే హౌలేగా చేస్తావురా? హౌలే, నా పేరే హౌలేగాడు. నిన్న క్లాస్ కి పోతున్నా, బాయ్. నిజంగారా, ఈ హౌలేగాడు పెద్ద హౌలే పనులే చేస్తాడు.